యాక్చువల్గా ప్లాన్ ప్రకారం అయితే త్రయంబకేశ్వర్లో దర్శనం పూర్తి చేసుకొని తర్వాత బ్రహ్మగిరి హిల్స్ ఎక్కాలి. కాకపోతే ఈరోజు క్రౌడ్ చాలా మంది ఉండటం వలన దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఇప్పుడు బ్రహ్మగిరి హిల్స్ దగ్గరకు వచ్చామన్నమాట. ఈరోజు ఇది కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ అక్కడ దర్శనం చేసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్రహ్మగిరి పర్వతాలు ఫుల్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ నుంచి వచ్చినాం. వ్యూ అదిరిపోయింది కదా. We traveled 16 hours nearly for this view, for this beautiful view. బ్రహ్మగిరి హిల్స్ అందాలు చూస్తూ సరదాగా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో స్ట్రెస్ని ఎలిమినేట్ చేయడానికి సిగరెట్స్, మందు, డ్యాన్స్, ఎక్సర్సైజ్ ఇట్లా చాలా ఉన్నాయి. ఎవరికి నచ్చిన మార్గాన్ని వాడి సర్కిల్ని బట్టి చూస్ చేసుకుంటుంటాడు. కానీ లైఫ్ నీకు రొటీన్గా అనిపించినప్పుడు రోజు నొక్కే అదే కీబోర్డు నువ్వు రోజు గంటల కొద్దీ చూసే ఆ 14 ఇంచెస్ మానిటర్ నేను చూసి నవ్వుతున్నప్పుడు ఆ రొటీన్ నుండి బయటికి రావడానికి మన అందరికీ కామన్గా కనిపించే ఒకే ఒక్క మార్గం ట్రావెల్ చేయటం. కానీ మనలో ఎంతమంది దగ్గర ప్రపంచంలో అన్ని ప్లేసెస్, ప్రపంచం వరకు ఎందుకండి, ఇండియాలో ఉన్న అద్భుతాలు చూడటానికి సరిపడా డబ్బు, టైం ఉంది అంటారా? 20% పీపుల్ మాత్రమే కొత్త ప్లేసెస్ చూస్తూ ట్రావెల్ చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నెక్స్ట్ టైం ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నారు, ఒక కొత్త ప్లేస్ చూడటానికి వెళ్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని. చాలామంది వాళ్ళు పుట్టిన పల్లెటూరు కావచ్చు లేదా పట్టణం కావచ్చు, చచ్చే వరకు దాన్ని దాటరు. అంటే అదే ప్రాంతంలో పుట్టి అదే ప్రాంతంలో పోతున్నారన్నమాట. అందరికీ ట్రావెల్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, నిజమే. వాళ్ళలో చాలామందికి మీలాగే సరదాగా ట్రావెల్ చేద్దాం అని, కొత్త ప్లేస్ చూడాలి అని ఉన్న ఆర్థిక స్తోమత వలన లేక వేరే రీజన్స్ వల్ల అన్ని కోరికల్ని చంపుకొని ఉన్న చోటే ఉంటున్నారు. ఇది మన ఇండియాలో మాత్రమే కాదు, యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీలో కూడా కేవలం 40% మాత్రమే వాళ్ళు ఉన్న సిటీ దాటి ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసే వాళ్ళు నెక్స్ట్ ఏమైనా ట్రిప్ ఇండియాలోనే ప్లాన్ చేస్తుంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ఎప్పుడు వెళ్తామా అని నిరుత్సాహపడకండి. ఎందుకంటే నువ్వు వెళ్ళే ప్లేస్ని 100% ఫుల్గా ఎంజాయ్ చేయి. గుర్తుపెట్టుకోండి, రేపు మీరు సరదాగా చిల్ అవుదామని గోవాకో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని, కేరళకో ఎడారిలో ఇసుక చూద్దామని రాజస్థాన్కో వెళ్తే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దట్ 20%. అది విలేజ్ కనిపిస్తుంది కదా, అది చిన్న విలేజ్. కొన్ని అక్కడక్కడ ఒక ఇల్లులు ఉన్నాయి, అక్కడ ఒక లైట్ వెలుగుతుంది. అక్కడ నుంచే మనకి గంగానది ఉద్భవించింది. శివుని జట, ఈ లైన్స్ ఉన్నాయి కదా, శివుడి జటాజుటాలను అంటారు వాటిని. శివుడు తాండవం చేసుకుంటూ ఇదే కొండ మీద జటాజూటాలు ఇట్లా అంటే అక్కడ నుంచి ఈ సన్న దార ఉంది కదా, ఆ సన్న దార కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ చీకటి ఉండటం వల్ల సరిగా క్లారిటీ లేదు. ఆ సన్న దార ఉందా, ఆ సన్న దారే కిందకి వెళ్ళే కొద్దీ పెద్దగా అయ్యి గోదావరి నది అవుతుంది. అది ఓం నమ శివాయ.
లైట్ ఫెయిల్ అయింది. సో మాకు క్లియర్గా కనిపిస్తుంది, కాకపోతే మొబైల్కి అంత క్లియర్గా రావట్లేదు. ఫైనల్గా ఒకసారి వ్యూ అంతా చూసుకుందాం. బ్రహ్మగిరి పర్వతం అంటే దాని మీదకి వెళ్ళలేదు యాక్చువల్గా, ఇటు నుంచి వచ్చాం. మీరు చూశారు ఎంత ఉందో. మనకి టైం లేదు. ఆల్మోస్ట్ ఇది 3000 ఫీటా 4000 ఫీటా ఏమో ఐడియా లేదు, కానీ ఇది వ్యూ. ఇక్కడే సన్ సెట్ అయింది. ఓకే, ఇదే ఇక బ్రహ్మగిరి హిల్. కిందకి వెళ్ళేటప్పుడు వీడియో తీయొచ్చులే, కానీ ఛార్జింగ్ లేదు అంత లేదు, అయినా రాదు. లైట్ ఫెయిల్ అయిపోయింది. లైట్ ఫెయిల్ అయింది కాబట్టి వీడియో ఇప్పటికే. ఈ విధంగా బ్రహ్మగిరి ట్రెక్కింగ్ అయితే పూర్తి చేసాం. మాకు చాలా బాగా అనిపించింది. ఎన్నో తెలియని విషయాలు కూడా కొన్ని తెలిసాయి. కొత్త వాళ్ళని కలిసాం. ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటూ సైన్ ఆఫ్. ఓకే, వీడియో మొత్తం చూసారా? లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చలో బాయ్ బాయ్.